శరీరానుసారమైన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో శరీర విషయముల మీద మనస్సును ఉంచుతారు. శరీర సుఖములకు తీసుకువెళ్తారు. దేవునికి దూరంగా ఉండటం, పాపము చేయాలని శరీరము కోరుకుంటుంది. అయితే ఆత్మానుసారమైన మనస్సు దేవునికి దగ్గరగా ఉండాలని శరీరాన్ని అణచి దేవుని ఆత్మను పురికొల్పాలని ఆత్మానుసారమైన జీవితం చూస్తాము. ఆత్మానుసారమైన మనస్సు ఎలా ఉంటుంది అంటే శరీరాన్ని లోపల ఆత్మను జీవింపజేయాలని, ఆత్మ ద్వారా శరీరాన్ని బలపరుచుకోవాలని ఆత్మానుసారమైన మనస్సు ఇష్టపడుతుంది. ఎవరి జీవితంలోంచి దేవుడు నా లైఫ్ని పరిపూర్ణమైన ఆశీర్వాదంలో నడపాలనుకుంటున్నారో వారు ఆత్మానుసారమైన జీవితాన్ని, ఆత్మానుసారమైన సమృద్ధిని, ఆత్మానుసారమైన దేవుని కృపను, ఆత్మానుసారమైన దేవుని అభిషేకాన్ని దేవుని వారి జీవితంలో రిలీజ్ చేస్తారు.